నా పేరు రూప అండి. నేను మదనపల్లి వండిపోలో కండక్టర్గా జాబ్ చేస్తున్నానండి. నాతో పాటు సాటి కండక్టర్గా మైఫోర్స్ మహేష్ వాళ్ళ అమ్మగారు కె లక్ష్మీదేవి ఈవిడ కూడా కండక్టర్గా జాబ్ చేస్తున్నారండి. నా తోటి సాటి మహిళ ఆడమనిషి అని ఆమె నాతోనే ఉద్యోగం చేస్తుందనేసి ఆమెను నమ్మి ఆమెకు అవసరాలకు వాళ్ళ కొడుకు పెళ్లికి అనేసి కొంత అమౌంట్, గార్మెంట్స్ మెటీరియల్ కని కొంత అమౌంట్, గార్మెంట్స్ లోన్ కోసం కొంత అమౌంట్ అని ఈ విధంగా నా దగ్గర మాటలు మభ్యపెట్టి మోసం చేసి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి నా దగ్గర 18 లక్షల డబ్బులు తీసుకోవడం జరిగిందండి. నేను కొంతకాలానికి నా డబ్బులు నేను తిరిగి అడిగితే నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు కూడా నాకు వాళ్ళు రాయించిన చెక్ నెంబర్లండి. ఇక్కడ వాళ్ళ అమ్మది, వాళ్ళ తమ్ముంది, ఫస్ట్ చెక్కే వాళ్ళ తమ్ముంది ఉమెన్స్ది, తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత చివరిలో మైఫోర్స్ మహేష్ కూడా నాకు 2 చెక్కులు ఇవ్వడం జరిగిందండి. ఎవరివి, ఈ బ్యాంక్ ఎవరిది, వాళ్ళవే కాదనేసి నేను కనుక్కోలేను. బ్యాంక్ దగ్గర వెళ్ళి మీరు మీడియా వాళ్ళకు మీకు నిమిషం పట్టదండి ఇది ఎంతవరకు నిజం అనేది కనుక్కోవటానికి. చెక్ నెంబర్లు నేను ల్యాండ్ అడిగే, నా డబ్బులు అడిగే కిందకి నాకు వాళ్ళు రాయించుకున్న అగ్రిమెంట్ ల్యాండ్ని, వాళ్ళ అగ్రిమెంట్ అండి ఇది, వాళ్ళ అగ్రిమెంట్ ల్యాండ్ రాయించుకొని మేము అమౌంట్ ఇప్పుడు ఇవ్వలేము, నీకు కావాలంటే ల్యాండ్ రాయిస్తాననేసి నాకు ల్యాండ్ రాసివ్వడం, అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ లక్ష్మీదేవి సంతకము, వాళ్ళు నాకు 9 లక్షలకు కుంట అనేసి 18 లక్షలకు 2 కుంటలు రాసి ఇవ్వడము. ఇక్కడ చూడండి, ఆమె వాళ్ళ హస్బెండ్ భార్య గల కన్యమడుగు లక్ష్మీదేవి నుంచి నాకు ల్యాండ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లోనూ లక్ష్మీదేవి సంతకం ఉంది. అదేవిధంగా నాకు షూరిటీ సంతకం కూడా వాళ్ళ నాన్నగారు పి నారాయణప్ప సన్ ఆఫ్ ఎర్రప్ప ఈరప్ప అనేసి రాయిచ్చారు. వాళ్ళ అమ్మ అయితే నేనేదో మభ్యపెట్టి రాపించుకున్నాను, మా అమ్మ పైన ఎలాంటి భూమి లేదు అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్నను కూడా ఆ విధంగా చేయగలుగుతానండి. నేను మగోడి రాజకీయం చేస్తాను అంటాడు. అంత మగోడిని కన్నా వాళ్ళ నాన్న ఎంత మగోడై ఉంటాడు. అట్లాంటి మనిషి కూడా ఇలాంటి పని చేస్తారా చెప్పండి? ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది మీరే కనుక్కోవాలండి. నేనేమన్నా తప్పు చెప్తున్నానా అనేది. ఇవన్నీ ఇలా చేసి ఆఖరికి నాకు ఇలా ల్యాండ్ అగ్రిమెంట్ చేయించి ఇచ్చారు. ఈ అగ్రిమెంట్ చేయించిన తర్వాత వాళ్ళ అస్సలు అగ్రిమెంట్ను కూడా క్యాన్సిల్ చేసుకొని మరో 2 వ్యక్తులకు అదే డిపార్ట్మెంట్ లోనే, ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో చింతపర్తి రెడ్డప్ప అనేసి ధనలక్ష్మి శివప్రసాద్ కు మళ్ళీ అగ్రిమెంట్ చేయించడం జరిగింది. అది తెలుసుకొని నేను చెక్కులు పోగొట్టుకున్నాను, అమౌంట్ పోగొట్టుకున్నాను, ఆఖరికి ఈ రాయిచ్చిన ల్యాండ్ని కూడా పోగొట్టుకుంటానేమో, దీనికి కూడా విలువ లేకుండా పోతుందేమో అని చెప్పేసి కోర్టుకు వేసుకోవడం జరిగిందండి. దానిపైన స్టే తేవడము, దానిపైన పత్రిక రిపోర్ట్ ఇవ్వడము అవన్నీ చేశానండి. నేను ఎవరో కూడా నాకు తెలియదు అనేసి మొన్న సోమవారం మీటింగ్ లో మైఫోర్స్ మహేష్ చెప్పడం జరిగిందండి. నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనేసి. సంబంధం లేకపోతే అతని నెంబర్ చెప్తాను చూడండి, 964010. ఈ నెంబర్ పైన నాతో చేసిన చాటింగ్ అండి. నా దగ్గర అమౌంట్ తీసుకోకపోతే అమౌంట్ గురించి ఇలా చాట్ చేయడం అవసరం ఉండదు కదండి. నేనంటూ ఎవరో వాళ్ళ అమ్మకు తెలియనప్పుడు ఈ విధంగా నన్ను మోసం చేసి నా దగ్గర అమౌంట్, సమ్ ల్యాండ్ ఇలా అన్ని రాయించి నాకు చేయాల్సిన అన్యాయం అంతా చేశారండి. కనుక నేను ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆ జనసేన పార్టీలో ఉండే నాయకులకు కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ అందరికీ చెప్పడం ఒకటే విన్నపం అండి. నాకు ఎలాగైనా సరే నా డబ్బులు నాకు వచ్చేట్టుగా చేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. మొన్న మీటింగ్ లో కూడా తను చేయడం ఏమి, దేవుని పైన ప్రమాణం చేసి, ఈశ్వరుని భక్తుని నేను ఈశ్వరుని పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అన్యాయం చేయలేదు, నేను తప్పు చేయలేదు అని, దాన్ని నిరూపిస్తే నా గొంతు కోసుకుంటాను అని అన్నాడండి. ఇవన్నీ ఒక్కసారి అండి, ఇది ఎవరు చేశారు, ఇవి నిజమా కాదా ఒక్కసారి తేల్చి చెప్పండి. ఇవి నిజమైతే తను ఏం చేస్తాడో చెప్పమనండి. తనే కాదండి, మేము కూడా హిందువులం, మేము కూడా దేవుని భక్తులమండి. తనైతే ఒక దేవుడు భక్తుడైతే మేము అన్ని దేవుళ్ళు భక్తులమండి. తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. భార్య, భర్త, పిల్లలు అందరం మా తోటి ఫ్యామిలీ మొత్తం వస్తామండి. నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చాననేసి నేను నా బిడ్డల పైన ప్రమాణం చేసి నేను చెప్తానండి. అదే విధంగా వాళ్ళ అమ్మ మైఫోర్స్ మహేష్ పైన, ఉమేష్ పైన, మైఫోర్స్ మహేష్ తన బిడ్డల పైన ప్రమాణం చేసి చెప్పమనండి. ఏ రోజైనా పర్వాలేదండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. నేను వస్తాను, నేను ప్రమాణం చేస్తాను. నా దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోలేదు, నాకు అన్యాయం చేయలేదనేసి వాళ్ళని కూడా ప్రమాణం చేసి చెప్పమనండి. చాలు. అమౌంట్ ఇప్పించాలండి, నాకు ప్రాణరక్షణ కల్పించాలండి. వాళ్ళ అభివృద్ధి కోసము నా బిడ్డల అభివృద్ధిని కూడా తాకట్టు పెట్టానండి. నాకు కావాల్సింది నేను ఇచ్చిన అమౌంట్. తను చెప్పాడండి కదండి వాళ్ళ అమ్మ కండక్టర్ అనేసి, ఎంత కష్టం ఉంటుంది కండక్టర్లకు అనేది. అదే సాటి కండక్టర్ని నేను నా బిడ్డల్ని సాక్కుంటూ, నేను మా నాన్న అమ్మ వృద్ధాప్యంలో ఉండగా వాళ్ళ ఆధారం కోసం పెట్టుకున్న అమౌంట్ కూడా వాళ్ళకి తీయించి వాళ్ళని ఇబ్బంది పెట్టిందాన్ని అయినాను.
కాబట్టి ఆ కండక్టరు కష్టాలు తెలుసుకొని నాకు కూడా నా అమౌంట్ నాకు వచ్చేట్టుగా ఇప్పుడు ఇచ్చాను. నాకు వాళ్ళు ఆ టైంలో నాకు ఇచ్చిన చెక్కులండి ఇవి. నేనేమంతా ఒకసారిగా మేము పెట్టుకొని ఇవ్వలేదండి. నేను లోన్లు పెట్టి వాళ్ళు చెప్పిన మాట ఫస్ట్ ఇచ్చేసిన అమౌంట్ రప్పించుకోవడం కోసం మళ్ళీ 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 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళానండి. వాళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నాయండి. ఫస్ట్ వాళ్ళ అమ్మగారే అండి మాతో రావడం. వాళ్ళ అమ్మాయి నా తోటి కండక్టరు సాటి ఆడది అని నమ్మి వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసమని, వాళ్ళ గార్మెంట్స్ మెటీరియల్స్ కోసమని ఇచ్చిన డబ్బులు రప్పించుకోవటానికి ఆఖరికి గార్మెంట్స్ పైన సబ్సిడీ లోన్ తీసుకుంటామనేసి అప్పుడు మొత్తం అమౌంట్ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి 18 లక్షలు మొత్తం నా దగ్గర తీసుకున్నారండి. ఒక్క చెక్ ఇచ్చారండి నాకు, అది గార్మెంట్స్ చెక్. గార్మెంట్స్ పైన లోన్ వచ్చిన దాంట్లో ఒక్క చెక్ 2 లక్షలకి ఇచ్చారండి నాకు. అది కూడా నేనేమి మా తమ్ముని భార్యతో ఒక చెక్ ఇచ్చానండి వాళ్ళకి అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు. ఆన్లైన్ లో పేమెంట్ చేశాం కాబట్టి దానికి వాళ్ళు ఒక చెక్ రిటర్న్ ఇచ్చారండి. అది తను మా మరదల్ అకౌంట్ లో వేసుకున్నాం. అంతకు మించి వాళ్ళు నాకు ₹1 ఇచ్చింది లేదండి. ఒక్క ప్రూఫ్ చూపిమనండి. ఇంకా నన్ను బెదిరించే సమాధానాలే వస్తున్నాయండి. ఈ మధ్య ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇది జరిగి 10 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, మీరు కోర్టులో వేసుకున్నారు కదా అనేసి ఈ మధ్య అడుగుతున్నారండి. నేను కోర్టుకు వేసుకున్నాను, ఎవరు పక్క న్యాయం ఉంటే వాళ్ళకి రాని, వీళ్ళని అడిగి 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 వేసారిపోయి ఇంకా మన వల్ల కాదనుకొని కోర్టుకు వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్య తనకు ఇంతకు ముందు ఎవరు రాలేదు, ఇప్పుడు నేను జనసేన పార్టీలో వచ్చి నేను అంచెలంచెలుగా అభివృద్ధిగా పైకి రావడం వల్ల వీళ్ళకు నా పైన కుళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు అంట. కుళ్ళు కాదండి, మేము ఇంకా వాళ్ళు ఎదగాలి, వాళ్ళకి ₹10 సంపాదించుకుంటేనే మా అప్పు మాకు తీర్చగలుగుతారు, నేను వాళ్ళని అడగి తీర్చుకోగలుగుతాను అనేసి అనుకున్నానండి. కానీ ఈ మధ్య మా అధికారుల దగ్గర వేరి 7 లక్షలకు రాయబారానికి వచ్చిందండి. తీసుకుంటే సరిపోయింది, లేకపోతే మేము ఏం చేస్తామో కూడా మీరు ఆలోచించలేరు అనే దీంతో ఆమె మాట్లాడడం జరిగిందండి. పోయే ప్రాణం ఎలాగూ పోతుందండి, పోయేది నలుగురికి తెలిసిపోవడం కన్నా ఎందుకు పోతున్నాము అనేది 10 మందికి తెలిస్తే చాలు అనేసి, 10 మందికి 40 మందికి తెలిస్తే చాలు అనేసి ఈ రోజు ఈ విధంగా వీధిలోకి రావడము, ఇలా మీ ద్వారా మా కష్టాలు చెప్పుకోవడము చేస్తున్నానండి. మొత్తం అమౌంట్ కి, టోటల్ అమౌంట్ కి 7 లక్షలు రాయబారానికి వచ్చిందండి వాళ్ళమ్మ. నేనైతే అడగలేదు ఆయన్ని మాట్లాడమని చెప్పి కూడా. 10 సంవత్సరాలుగా 18 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి, నేను దేవుడు ఎట్లా చేస్తే న్యాయం అట్లా చేయనని దేవుని పైనే భారం వేసి నా జీవనం నేను మళ్ళీ నిలదొక్కుని నా బిడ్డలు నేను చదివించుకుంటూ, నేను నా ఇబ్బందులు నేను పడుకుంటూ నేను నా జీవనం సాగించుకుంటా ఉంటానండి. ఆవిడే వచ్చి గంట సేపు ఆయనతో మాట్లాడి 7 లక్షలకు రాయబారానికి వచ్చిందండి. ఈ విధంగా మళ్ళీ ఆమె ఇది కలబెట్టడం వల్ల నలుగురు వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తూ నా దృష్టికి రావడం వల్ల నేను కూడా ముందుకు వచ్చి నేను కూడా ఈరోజు మీకు కంప్లైంట్ చేసి, ఆ కంప్లైంట్ ద్వారా నాకు రక్షణ కల్పించమని, నాకు న్యాయం చేయమని, నా డబ్బులు నాకు ఇప్పించమని కోరుతున్నానండి. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. ఇటీవల అంటే సోమవారం మైఫోర్స్ మహేష్ మా బిల్డింగ్ ముందర మీటింగ్ ఏర్పాటు చేసి మా ర్యాంపు దగ్గర పోయే దారిలోనే మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపు 1 గంట సేపు ఎవరూ పోకుండా, వెహికల్స్ పోనీయకుండా అడ్డుకొని మీటింగ్ ఏర్పాటు చేసి, నాకు ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్కు ఎలాంటి సంబంధం లేదు, ఇది నాకు ఓన్లీ జనసేన మీద నాకు పదవి వచ్చిందనే దాని మీదనే నా పైన ఆరోపణలు చేస్తున్నారు, నాకు ఎలాంటి ఆధారాలు లేవు అని ఇటీవల ప్రెస్ మీట్లో తెలియజేశారు. దానికి సంబంధించి అతనికి సంబంధమే లేదు అనేటప్పుడు ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ ముందర నా బిల్డింగ్కి పోయే దారిలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా లాడ్జీకి వచ్చే కస్టమర్లకు అంతరాయం చేయడం ఎంతవరకు సమంజసము? నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎక్కడో పెట్టుకోవాలా? నువ్వు నా లాడ్జీ ముందర వచ్చి నువ్వు బెదిరింపు ధోరణులతో నువ్వు ప్రెస్ మీట్ పెడితే భయపడతామనుకుంటున్నారా? భయపడడం అలాంటి నీ భయాలకు ఎవరు భయపడేది లేదు. మైఫోర్స్ మహేష్ కాదు, ఇప్పుడు బోఫోర్స్ మహేష్. ఎందుకంటే నీ ఆటలన్నీ ఇంకా సాగవు. ఇప్పటి వరకు ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ పేరుతో అనేక మందిని మోసం చేస్తూ ఆ బిల్డింగ్ నాదే అనేది ఎవరన్నా అడిగితే తెలియకపోతే కన్నా అవును రెంట్కి తీసుకున్నాము అనేది ఎవరైనా అడిగితే ఆ రెస్టారెంట్ పేరు చెప్పుకొని
వివిధ షాపుల్లో అప్పులు చేసుకొని వాళ్ళకందరి అప్పులు ఎవరన్నా అడిగితే నేను ఎస్సీ అనేది, అప్పులు అడగకపోతే నా భార్య రెడ్డి అనేది, ఇలా చేస్తున్నాడు. ఆయన ఏదైనా ఆధారాలు ఉంటే తల నరుక్కుంటా అని చెప్పి పదే అన్నాడు. తల నరుక్కొని అవసరంలా, తల దించుకొనే తిరగాలి, ఇంకా తల ఎత్తుకొని తిరిగేదానికి లేదు. ఎందుకంటే ఆధారం అంటున్నాడు కదా. అతను ఏమంటున్నాడు, నా తమ్ముంది రెస్టారెంట్ అంటాడు. నీ తమ్ముంది రెస్టారెంట్ అయితే ఇక్కడ చూడండి, నేను రాయించిండేది ఎవరికి, కర్ణాటక స్టేట్ కోలార్ జిల్లా నంబిహల్లి వరటనహల్లిలో ఉండే వెంకటేష్ రెడ్డి వారి కుమార్తె మహేష్ భార్య సంగీతకు నేను అగ్రిమెంట్ చేసిండేది. ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ పెట్టుకునేదానికి ప్రొపరేటర్ ఆయమ కాబట్టి ఆమెకు మాత్రమే రాయించాను. నువ్వు నా తమ్ముడు అంటే నీ తమ్ముడికి నేను రాసేయలేదు కదా, నీకు ఎలా వస్తుంది నీ తమ్మునికి హక్కు? నీకు ఎలా వస్తుంది? కరెక్టే నువ్వు చెప్పేది. నీ భార్యకి సంబంధం లేదా? నీ తమ్ముడు, నీ భార్య, మీ నాన్న, మీ అమ్మ అందరూ కూడా ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ తింటున్నారు కదా. నువ్వేమన్నా ఇటీవల ఏమన్నా సపరేట్గా ఉండవా? ఏమన్నా మాట్లాడితే లాజిక్తో నా పేరు లేదు కదా అంటే, నీ పేరు లేదా ఇక్కడ? మహేష్ భార్య అని, సంగీత అని ఎవరైనా కానీ ఆడవాళ్ళు వచ్చి డైరెక్ట్గా నాకు అగ్రిమెంట్ రాసి అడగరు కదా. వ్యవహారం అంతా నువ్వే కదా కెప్టెన్. ఈ డ్రామా కంపెనీకి అంతా లక్ష్మీదేవి కండక్టర్గా, మీ అమ్మ ఈ డ్రామా కంపెనీకి కెప్టెన్ వచ్చి ఇప్పుడు బోపేష్ మహేష్ అంతా కూడా చేస్తూ, నువ్వు జనసేనను అడ్డం పెట్టుకుని నువ్వు పదవులు సంపాదించుకో, మాకేం అడ్డం ఏం లేదు. న్యాయం చేయి. పదవులు సంపాదించుకుంటే జనసేనలో ఉండి జనాలకు న్యాయం చేయాలి. నీ తమ్ముడే అంటావు, ఒకవేళ ఓకే నీ తమ్ముడే కానీ రన్ చేసుకొని, నీ తమ్ముడు రన్ చేసుకో, మీ న్యాయం చేసుకో, ఎవరన్నా చేసుకో. చేసుకున్న తర్వాత నువ్వు రెంట్ కట్టమని చెప్తున్నావు మేము. నువ్వు సంవత్సరాలతో పడున్నా ఇప్పుడు 6.5 సంవత్సరం అయింది. 45 లక్షల రూపాయలు అద్దె బకాయి పడినావు. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ను అడ్డం పెట్టుకొని కోర్టును కూడా మాయం చేస్తూ డబ్బులు కట్టేసినా అని 10,000 20,000 సాకులు చెప్తూ నువ్వు జనాలను మోసం చేస్తూ 45 లక్షల రూపాయలు బకాయి అంటే అబద్ధం చెప్పము కదా. కోర్టు అయినా న్యాయం చేస్తుంది. ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. ఇప్పుడు దాదాపు 6.5 సంవత్సరం అయింది. తీసుకున్న 1.5 సంవత్సరము సింగిల్ ఎన్పీ వేయలేదు. కోర్టుకు పోయినాక మొట్టికాయ వేస్తే అప్పటికప్పుడు 9 నెలల రెంట్ 8,10,000 రూపాయలు కోర్టులో కూడా కట్టాడు. అప్పటికప్పుడు పోయి కోర్టులో కూడా వాళ్ళ చూడండి సంగీత పేరే ఉండదు, ప్రొపరేటర్ ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ అని. మళ్ళీ మాట్లాడితే నా తమ్ముడు అంటాడు. ఎక్కడి నుండి నీ తమ్ముడు అయితే నువ్వు ఎందుకు వచ్చావు నా బిల్డింగ్ దగ్గరికి? నువ్వు నా బిల్డింగ్ ముందర ప్రెస్ మీట్ ఎలా పెడతావు? ప్రెస్ మీట్ పెట్టేదానికి ప్రెస్ మీట్ పెట్టి నాపైనే దౌర్జన్యం చేసి నన్నే విమర్శిస్తావా? నాకు లిఫ్ట్ లేదు అంటావు. నీకు బిల్డింగ్ ఇచ్చినప్పటికి లిఫ్టే లేదు. నీకు బిల్డింగ్ ఇచ్చిన 2 ఇయర్స్ తర్వాత నా కోసం నేను లాడ్జీ కట్టుకునేదానికి నేను లిఫ్ట్ పెట్టుకున్నా. నీకెందుకు ఇస్తాను నేను లిఫ్ట్? నీకేమన్నా అగ్రిమెంట్లో నేను లిఫ్ట్ రాయించానా? రాసేలేదు కదా. పార్కింగ్ అంటున్నావు, పార్కింగ్ కాదు, కింద షటర్లు అయ్యింది. అది ఆ షటర్ అవి కూడా నేను నా సొంతం కోసం నేను రెంట్కి ఇస్తా ఉండి నేను లాడ్జీ పెట్టేటప్పటికి నాకు పార్కింగ్ కావాలని నేను ఇచ్చాను. కింద షాపులో కూడా నేను పార్కింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే అది ఓన్ ఆల్ సీజన్స్ రెసిడెన్సీకి మాత్రమే పార్కింగు కాబట్టి నేను మాత్రమే పెట్టుకుంటున్నాను. నీకేం పార్కింగ్ అనేసి పార్కింగ్ పెట్టి దానికి డబ్బులు కట్టాలి. నువ్వే పార్కింగ్ వద్దన్నావు ఆ రోజు. నీకు అంత అగ్రిమెంట్లోనే పార్కింగ్ లేదు, ఎందుకు ఇస్తాము? నువ్వు అందరికీ వచ్చి డిస్ప్లే చూపిస్తుంది మాత్రాన భయపడి పార్కింగ్ ఇచ్చేస్తామా? ఏం కదా. నీళ్ళు లేదు అంటావు, నేనేమో నీళ్ళు తోలిస్తానా? హోటల్కి కూడా సరుకులన్నీ నేనే తెచ్చిస్తానా? నువ్వు ఉండవు హోటల్లో, నాకు అద్దె కట్టేదాన్ని కట్టలేదు. నీ హోటల్లోకి వస్తే వాటర్ బాటిల్ 30 రూపాయలు అమ్ముతావు నువ్వు. వాటర్ బాటిల్ మహా అంటే 12 రూపాయలు పడుతుంది. 18 రూపాయల లాభం తీసుకుంటావు. నువ్వు ఒక బిర్యానీ తీసుకుంటే 250 300 తీసుకుంటావు. నీకు 100 150 రూపాయలు పడుతుంది. కనీసము నువ్వేమన్నా 100 రూపాయలు తక్కువ ఇస్తే ఒప్పుకుంటావా? సంవత్సరాల తడబడి మా బిల్డింగ్లోనే నువ్వు వ్యాపారం చేసుకుంటూ, మా డబ్బులతోనే నువ్వు బ్యానర్లు వేసుకుంటూ, మా డబ్బులతోనే రాజకీయం చేస్తూ, మమ్మల్నే ఎస్సీ అని నువ్వు బెదిరిస్తూ, నువ్వు ఇది చేసుకుంటూ మా డబ్బులు కట్టకుండా నువ్వు కాలయాపన చేస్తున్నావు. ఈ విషయాన్ని మేము ఎస్పీ గారికి, మాకు 45 లక్షలు బకాయి ఉండాలనే ఉద్దేశంతో ఎస్పీ గారికి మాకు న్యాయం చేయాలి, మా బిల్డింగ్ మాకు ఖాళీ చేసి ఇవ్వాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఎస్పీ గారికి ఇటీవల లాస్ట్ వీక్ కూడా
ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా ఎంక్వైరీ చేశారు. అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి కూడా తెలియజేశాం. ఏమని, మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకు కూడా మేము పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. దీనిపైన కూడా వాళ్ళు కూడా నిజానిజాలను పరిశీలించి ఎవరి తప్పు అయితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.